అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది? చిచ్చా చిచ్చే మామ అది. ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. చిచ్చే. మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. చిచ్చే. నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకొని పిల్ల బావదని సంతోషంగా ఉండాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. చిచ్చే. అది కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. చిచ్చే. చిచ్చే చిచ్చే. చిచ్చే. అది నేనే చిచ్చే. ఒక చిచ్చుబుడ్డి లాగా మొత్తం అంతా అట్లా అట్లా లేపినా అందరినీ. నువ్వు చిచ్చుబుడ్డి నేను ముద్దు పెట్టామమ్మా. నువ్వు ముద్దు బిడ్డ. ఈ రోజు నుంచి నువ్వే ముద్దు బిడ్డ. నారాయణఖేడ్ ముద్దు బిడ్డ, సంగారెడ్డి ముద్దు బిడ్డ, కృష్ణానగర్ ముద్దు బిడ్డ, ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ ముద్దు బిడ్డ. ఇప్పుడు నేను ఇది అడుగుదాం అనుకున్నా, కళ్యాణ్ మంచి డాన్సర్ అని తెలుసు అందరికి. ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. నీకు నాకు డాన్స్ డాన్స్ అనే సినిమాలో ఇప్పటికీ నువ్వు చేసిన డాన్స్ అది అది వైరల్ కాలేదు. చేద్దామని ట్రై చేద్దాం ఈసారి. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే డాన్స్ చేస్తాడు, అదొక ఆనందం కదా. ఎగ్జాక్ట్ గా ఎన్నో మినిట్కి వస్తుంది. అవసరం లేదు, వాళ్ళు చూస్తారు, ఎవడో ఒకటి చూస్తాడు. ఒక కాలేజ్ సాంగ్, డాన్స్ సాంగ్, దాంట్లో నువ్వు చేసిన డాన్స్ అది కనుక ఎవరన్నా తీసి కళ్యాణ్ది స్క్రీన్ షాట్ తీసి మనం ఏదన్నా దీన్ని ఏమన్నా ప్రమోషన్ లాగా చేద్దామండి. అంటే కళ్యాణ్ ఎక్కడున్నాడో ఆ డాన్స్లో తీసి కనుక ఎవరన్నా సెండ్ చేస్తే వాళ్ళని ఏం చేద్దాం, విన్నర్గా ప్రకటించి వాళ్ళకు టికెట్ ఇస్తావా? అట్లా ఏమైనా చేద్దామండి. నిజంగా ఫిక్స్. కళ్యాణ్ ఆ సాంగ్లో ఎక్కడ డాన్స్ చేసిండో నీది నాది ఒకే. నీకు నాకు డాన్స్ డాన్స్ సినిమాలో కళ్యాణ్ డాన్స్ చేసిన నీది నాది ఒకే. నీకు నాకు డాన్స్ డాన్స్ సినిమాలో కళ్యాణ్ ఎక్కడైతే చేసిండో డాన్స్ ఆ బిట్ కనుక తీసి పంపితే వాళ్ళకి ఫంకీ టికెట్స్. యా ఫిక్స్. మరి పెళ్లి సంగతి ఏంటి? ఏమో అంటే మా అందరినీ లైఫ్ సెటిల్ చేయడం చిచ్చే అయితే ఇప్పుడు నీ లైఫ్ కూడా చిచ్చేనా? చిచ్చేనా అది? చెప్పు. చిచ్చు పెడుతున్నా, నేను కూడా చిచ్చు పెడుతున్నా. ఏంది మన సంగతి? పెళ్ళా అది అంటే ఈ మధ్య సింగిల్స్ అంతా నీ మీమ్స్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమని? హౌ టు అవాయిడ్ మ్యారేజ్ టాపిక్ అని నవ్వేసి అట్లా అట్లా అవాయిడ్ చేసేస్తుంటాట. పెళ్ళి ఇంకొక బుక్ రాస్తున్నావు దాంట్లో తెలుస్తుంది డీటెయిల్. ఇదే చెప్పారు సార్, 3 సార్లు చెప్పావు. పెళ్ళి అది చాలా పెద్ద టాపిక్, తర్వాత మాడదాం, ఇలా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నీ గురించి చేసుకొని. మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదు ఇప్పటికైనా? ఇంకా అట్లనే డాడీని బాధపడుతున్నావా? నేనా? తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పుడు నీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా, తల్లిదండ్రులు ఎందుకు నేను ఇట్లా మా డాడీని బాధ పెడుతున్నా అని. అంటే మీ డాడీ నా దగ్గరికి వచ్చి ఏడ్చేటప్పుడు అనవసరంగా బాధ పెడుతున్నా, వెళ్ళి జాబ్. నేను సీరియస్గా అడుగుతున్నాను, నవ్వే టాపిక్ కాదు. అవుతున్నావు కానీ నువ్వు కాదు. మీ డాడీ వచ్చి అప్పుడు నా దగ్గర మా కొడుకుని చూసుకో బాబు అని చెప్పినప్పుడు, చూసుకోకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వేం బాధపడాలి? కరెక్టే, మా డాడీ బాధపడుతుండు. మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా. గవర్నమెంట్ టీచరే. డాడీ గవర్నమెంట్ టీచరే కానీ బాధపడ్డారు కదా. మా డాడీ బాధపడలే. విశ్వనాథ్ గారు ప్లీజ్ మీరు ఇప్పుడు మాట్లాడాలి. మీ డాడీ గజెటెడ్ హెడ్ మాస్టర్ కదా, అంటే గ్రీన్ పెన్ మీ డాడీది ఉంది. గ్రీన్ పెన్. ఎంత బాధపడి ఉంటాడు మామ లోపల. ఎవరెవరో బ్లాక్ పెన్ అది నీకు ప్రతిదీ నీకు కామెడీ. నాకే లేదు కామెడీ. నేను చెప్పేది ఎవరెవరు వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చేయించుకుంటారు. సార్ నాకు సంతకం పెట్టుండని. గ్రీన్ కూడా చేయించుకున్నాం ఒకసారి. నేను కూడా చేయించుకున్నాను అంటుంది కాబట్టి. అంటే పాప ఎవరెవడో వచ్చి సంతకాలు పెట్టించుకుపోతుంటారా, నువ్వేంది ఇట్లా అయినా అంటే నేను డాడీ పెట్టు నీ సాటిస్ఫాక్షన్ కోసం అని పెట్టించుకున్నాను అంతే. హ్యాపీ. అంటే ఎప్పుడు కూడా కరెక్టే సినిమా వదిలేద్దాము మా డాడీ కోసం జాబ్ చేద్దాం అన్నది నీకు ఎప్పుడు రాలే? అంటే మీ డాడీ అంతా బాధపడుతున్నా మీ డాడీ నాకు వచ్చి మా నాన్న నిజంగా చెప్తున్నా, మా నాన్న బాధపడలే, నువ్వు బాధ పెట్టేటోడివి. ఫోన్ చేసి ఏందంకులు వాడు పరిస్థితి, నువ్వు అలా చెప్పి ఆయన పాపం ఆయనే అంటుండు వీడు ఏదో రాంగ్ రూట్లో ఉన్నాడేమో అని. ఒకరోజు నాకు అంకుల్ ఏం కాదులేండి మేము ఉన్నాం కదా చూసుకుంటాం చెప్పలేను. అదే మీ డాడీ నువ్వు అట్లా ఏం చెప్పలేదు కదా, నువ్వు వెళ్ళిపోనేవాడివి. మీ డాడీ రిటైర్డ్ అయ్యిండు, నేను ఇప్పుడన్నా హ్యాపీగా ఉండడా? అంటే లేదంటే మా కొడుకు డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉందా? ఇంకా బాధ పెడుతున్నావు మీ డాడీని? నేనా? కావాలని నేను బాధపెట్టట్లేదు కానీ ఏదో బాధపడి ఉంటారేమో. ఎప్పుడు ఎందుకు బాధపడతాడు? అనవసరంగా అనుదీప్ మాట్లాడి ఇండస్ట్రీ నుంచి దూరం చేద్దాం అనుకున్నానే అన్న బాధ అయితే ఉంది. నిజంగా ఉంది మామ. అప్పుడప్పుడు 2-3 సార్లు బాధపడ్డాడు నాకు. ఒకసారి చెప్పిండి ఇట్లా, అరే అనవసరంగా రా నేను నిన్ను ఆపేసి ఉన్నాను,
ఇప్పుడు సక్సెస్ అయినావు కదా ఆపకుండా ఉండాల్సిందని. ఆపడానికి రీజన్ ఎవరన్నా ఆలోచిస్తే మా నాన్న ఒకసారి మెసేజ్ పంపించాడు కదా, ఆ ముందు రోజు నువ్వు ఫోన్ చేసినట్టు 3 సార్లు ఫోన్ మెసేజ్ ఒకసారి చదవగలుగుతావు బయటికి. ఇప్పుడు లేదు కదా మెసేజ్. ఆ మెసేజ్ అందరికి చూపించాలని నీ తాపత్రయం, ఆ రోజే భయంతో డిలీట్ చేశాను నేను. కళ్యాణ్ వాళ్ళ డాడీ ఒక మెసేజ్ పంపిండు, బాబు ఈ రోజుకి నీకు నీ బర్త్డే, దయచేసి ఇప్పటికైనా మారి నా బాధను అర్థం చేసుకొని జాబ్ చేసి పెళ్లి చేయి బాబు ఇట్లా అని చెప్పి చాలా హృదయ విదారకరంగా ఒక మెసేజ్ పంపిండు. అది చూసి కూడా కళ్యాణ్ నవ్వుతూ, నేను కాదు ఆ మెసేజ్లో చూసి నువ్వు మామ ఆ మెసేజ్ ఒకసారి నాకు పంపవా అన్న రియాక్షన్ గుర్తుంది నాకు. ఇది మామ ఏం చేస్తావు మామ నువ్వు ఆ మెసేజ్ తన భయంతో నేను ఆ రోజు ఆ మెసేజ్ని డిలీట్ చేయడం జరిగింది. నీకు నాకు డాన్స్లో ఒక సైడ్ డాన్సర్ నుంచి ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ అయినావు. సో స్టార్ డైరెక్టర్ ఏం కాదు మనం అంటే నేను డాన్సర్ కాదు మామ, అప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గానే పోయా. నాకు డాన్సర్ అయినా నువ్వు మ్యాడ్ 2లో ప్రీ రిలీజ్లో చేసిన డ్యాన్స్, సక్సెస్ మీట్లో చేసిన డ్యాన్స్ ఇప్పటికీ నిన్ను ఆడియన్స్ హృదయ విదారకంగా మా నాన్న పంపించిన మెసేజ్ లాగా ఉందా? చేసిండా? అది మిత్రమండలి సుమాటలో చేసింది కదా ఆ రోజే కదా ఫస్ట్ నువ్వే కదా మామ, ఆ రోజు కూడా చెప్పారు ఇట్లా నీకు నాకు. ఆ రోజు ఎవ్వరు ఎక్కువ విన్నట్టు లేరు, బట్ ఈ రోజు మాత్రం డెఫినెట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి పంకి ప్రమోషన్ పక్కన పెట్టి చెప్పమ్మా. అప్పుడు ఎందుకు ఎవరైనా సీరియస్ తీసుకోలేదు, బట్ ఇప్పుడు ఈ సినిమాలో కళ్యాణ్ డ్యాన్స్ చేసిన బిట్ కనుక ట్విట్టర్లో అందరు పెట్టి కళ్యాణ్ని అంటే అది ఎందుకు వచ్చాను రా ఫంకీ ప్రమోషన్స్ చేయకపోతే నీకు సాటిస్ఫాక్షన్ లేదు మమ్మ. మంచిగా అనిపించింది నువ్వు అడిగిన క్వశ్చన్ కంటే. అప్పుడు గుర్తొచ్చింది నీకు నాకు డైరెక్ట్ చేసేటప్పుడు అయితే అసలు హోప్ లేకుండే, బట్ ఎప్పుడో ఒక ఐడియా నమ్మాలంటారు కదా, ఆ టైంలో ఎందుకో ఈ డైరెక్టర్ అవుతాడని నిన్ను చూసి అనిపించింది. అప్పుడు నీతో పాటు ట్రావెల్ అవుతూ నువ్వు అవ్వడం తర్వాత మేము అవ్వడం ఇదంతా బాగుంది. ఇప్పుడు మన బ్యాచ్లో కొంతమంది అవుతున్నారు, నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళందరూ తొందరలో డైరెక్టర్లు అయిపోయి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్లో కూడా నువ్వు చిచ్చు పెట్టి ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయ్యి వాళ్ళ లైఫ్ బాగుంది చిచ్చు అనుకుంటే ఎస్ నేను పెట్టేది ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండడం చిచ్చు అయితే నేను పెట్టేది చిచ్చే. వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకోవడం నేను చిచ్చే అయితే చిచ్చే ఏంది ఈ లాస్ట్ చిచ్చే అనేది కొంచెం రీసౌండ్ లో రావాలి. చిచ్చే 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 అది కొంచెం అట్లా చేయండి. సరే మామ, నేను ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలి. చిచ్చే అయితే ఇది కూడా చిచ్చే చిచ్చే ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలి అనుకోవడం నేను పెట్టడం చిచ్చే 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 ఓకేనా. డన్.